ఎన్టీఆర్ పెద్ద అల్లుడు బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ను కలిశారు. తన కుమారుడు హితేష్ను వెంటబెట్టుకుని హైదరాబాద్లోని లోటస్ పాండ్లో వైఎస్ జగన్ను కలిశారు. వైఎస్ఆర్సీపీ నేతలు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి దగ్గుబాటి వెంట ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి. దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పాటు దగ్గుబాటి హితేష్ కూడా వైఎస్ జగన్ని కలిసినట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం ఏంటి? సిద్ధేశ్వర్, లోటస్ పాండ్లో ఉన్నటువంటి జగన్ నివాసానికి కొద్దిసేపటి క్రితమే దగ్గుపాటి వెంకటేశ్వరరావుతో పాటు అతని కుమారుడు హితేష్ చెంచురామ్ కూడా రావడం జరిగింది. అతనితో పాటు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డిని కలసడం జరిగింది. అయితే ఈ కలయిక నేపథ్యం ఏంటి, కలవడానికి సంబంధించినటువంటి వివరాలు చెప్పడానికి మనతో పాటు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. వచ్చారు కదండి ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు, అతనితో పాటు వచ్చినటువంటి ఈ కలయిక సంబంధించినటువంటి ఏ అంశాలపైన చర్చిస్తున్నారు, రావడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు గమనిస్తే కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉంది, ఒక బలమైన నాయకత్వం కావాలి, ఒక స్పష్టమైన నాయకత్వం కావాలి, ఇచ్చిన హామీల మీద నించున్న వ్యక్తి కావాలి, మన ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమం కోరుకునే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉండి పోరాడింది, కానీ పాదయాత్ర చేసి ప్రజల్ని 13 జిల్లాల్లో కూడా కొన్ని లక్షలాది మంది ప్రజల్ని కలిసి ఆయన వారిలో ఉత్సాహాన్ని నింపిన విధానం కానీ ఇవన్నీ చూసి అందరూ స్ఫూర్తి పొందుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, హితేష్ చెంచురామ్ గారు ఇద్దరు కూడా మేము కూడా ఇటువంటి నాయకత్వాన్ని బలపరిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ కూడా వచ్చి ఈరోజు కలవటం జరిగింది లోటస్ పాండ్. ఈ కలయికి సంబంధించి అంటే పార్టీలో చేరే అవకాశం ఉంది, ఎందుకంటే ప్రధానంగా ప్రకాశం జిల్లా నుంచి కావచ్చు కొంచెం బలమైన నాయకుడు నుండి రాజకీయ నేపథ్యంలో కూడా చాలా కాలం నుంచి వివిధ పార్టీలలో పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. భార్య పురంధేశ్వరి కూడా తను బీజేపీలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి తన సేవలు వినియోగించే అవకాశం ఏదైనా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఆయన ఈ నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ పోరాటాన్ని వాళ్ళు బలపరచడం కోసమని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. పార్టీలో జాయిన్ అవటం అనే దాని గురించి వెంకటేశ్వర గారు బయటకు వస్తారు, ఆయన మాట్లాడటం జరుగుతుంది. దాని గురించి పూర్తి వివరాలన్నీ కూడా ఎలా, ఎప్పుడు, ఏంటి అనేది కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తారు. కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నది, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా గమనించాల్సింది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి కూడా ఈ 4.5 సంవత్సరాలు కూడా ప్రజల కోసం పోరాడారు, ప్రజల వైపు పోరాడారు. దాన్ని అందరూ కూడా స్ఫూర్తి పొందుతున్నారని అందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది. పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాదయాత్ర సుదీర్ఘమైన పాదయాత్ర, ప్రతి చోట కూడా చాలా మందిలో ప్రజలతో పాటు వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలా ఆకర్షితులైనటువంటి పాదయాత్ర తర్వాత వివిధ పార్టీలో ఉన్నటువంటి పనితీరు కానీ, టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఎలా అనుకుంటున్నారు? సుదీర్ఘమైన పాదయాత్రే, కానీ పాదయాత్ర యొక్క మీరు అందరం కనుక కొద్దిగా నిశ్చితంగా పరిశీలిస్తే కనుక పాదయాత్రలో ప్రతి జిల్లాలో కూడా ఏదో ఒక సమస్య ఆయన ముందుకు వచ్చింది. ఏ సమస్యని కూడా ఏదో అప్పటికప్పుడు ఏదో మాట చెప్పి తప్పించుకొని పక్కకి వెళ్దాము, లేకపోతే ఏదో మబ్బి పెట్టి పక్కకి వెళ్దామని కాకుండా స్పష్టంగా నేను ఇది చేస్తాను, నేను ఇది చేయలేను అని చెప్పి ఆయన క్లియర్గా ఎక్కడ అగ్రిగోల్డ్ అయినా కానీ, లేకపోతే కొన్ని రిజర్వేషన్ల గురించి వచ్చినప్పుడు కానీ, లేకపోతే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గవర్నమెంట్ ఉద్యోగుల దాని గురించి వచ్చినప్పుడు, ఇలా ప్రతి జిల్లాలో కూడా ఏదో సమస్య వచ్చింది. ప్రతి దానికి కూడా స్పష్టంగా నేను చేస్తాను, నేను చేయను అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళటం జరిగింది. దాన్ని చూసి ఇటువంటి స్పష్టమైన నాయకుడు, ఇటువంటి ఏదైతే మాట్లాడుతాడో, ఏదైతే చేస్తాడో, ఇంత దమ్మున్న నాయకుడు రాష్ట్రాన్ని కనుక ముందుకు నడిపిస్తే బాగుంటుందని అందరూ, ప్రజలే కాదు ఇటువైపు అన్ని పార్టీల్లో ఉన్నవారు కూడా దాన్ని చూసి ఎంతో ఆకర్షితులవుతున్నారు.